కనీస పక్షంలో 6 గంటలకు వస్తే 7:30 కల్లా పంపిస్తాను. 6 గంటలకు వస్తుంది చెప్పండి. అమ్మా నమస్తే అండి. ఇక్కడ గత 1 నెల రోజులుగా ఆలయంలో చాలా భక్తి శ్రద్ధలతో పూజలు జరుగుతుండడం చూశాను. అలాగే మొదటి సోమవారం, 2వ సోమవారం, 3వ సోమవారం, 4వ సోమవారం కూడా ఇక్కడ కార్యక్రమాల ప్రతి ఒక్కరిని కూడా నేను చూశాను. ఏదో సేవ చేస్తూనే చూశాను మిమ్మల్ని అందరినీ కూడా. మరి అంతా అయిపోయింది. ఇప్పుడు నేను ఇలా వెళ్తూ ఇక్కడ చూసాను, ఇక్కడ భక్తులు అంటే మీరు భక్తులు కాబట్టి ఇక్కడ సేవ జగత్తుకు వస్తున్నారు. అయితే మిగిలిన భక్తులు ఎవరు లేరు, మీరు మాత్రం ఇక్కడ కూర్చొని ఉన్నారు. అంటే ఏంటేమి ఇంట్రెస్ట్గా అంటే ఇక్కడ ఏవో ఒకే కలర్ డ్రెస్సులు లాంటివి కూడా వేసుకొని ఉన్నారు. ఏదైనా విశేషం ఉందా ఏంటని తెలుసుకోవడానికి వచ్చానమ్మా. ఇక్కడ పసుపు కలరు అలాగే కుంకుమ కలరు కనిపిస్తూ ఉన్నాయి. మిమ్మల్ని ఒకసారి అందరినీ చూసి నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించి ఏంటి ఇక్కడ జరుగుతుందని తెలుసుకోవాలని వచ్చాను. ఎవరు చెప్తారండి? ఇది అమ్మా నమస్తే అమ్మా. అమ్మా మీ పేరు ఏం పేరమ్మా? జ్యోతిర్మయ్య గారు. అమ్మా ఇక్కడ ఏంటమ్మా జరుగుతుంది? ఒక్కొక్క ఇంట్లో నుండి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ తీసుకొస్తున్నాము. ఇదంతా నిన్న అప్పటికప్పుడు కానుకున్నాము. అలాగే కమిటీ వాళ్ళు కూడా ఆహ్వానించాము. అందరూ ఇంకా కొంతమంది రాలేదు, కొంతమంది వచ్చారు. తర్వాత మొత్తం ఇక్కడంతా కలిపి 50 మెంబర్స్ ఉన్నారమ్మా అందరూ. చెప్పండి అమ్మా. మొత్తం ఇక్కడ 50 మంది వరకు వచ్చారు. చెప్పండి అమ్మా. ఇంకా ఏంటి, ఏం చేయాలనుకున్నారు ఏంటి? ఓకేనమ్మా. కొన్ని క్వశ్చన్లు వేస్తున్నారు. కమిటీ వాళ్ళు కూడా అందులో అన్నయ్య గారు, కోటీశ్వర అన్నయ్య గారు ఉన్నారు. ఆయన ఏవో స్పీచ్ పెడుతున్నారు రామాయణం గురించి, భారతం గురించి, మా జనరల్ నాలెడ్జ్ గురించి. అంటే లేడీస్ అన్నింటిలోనే ఉన్నారు అనుకోండి, ఒకటే కాదు. చూసిన వాళ్ళు కూడా మరి వాళ్ళు చూపించుకోవాలి కదా. ఒక్కొక్కరు పాటలు, తర్వాత ఏమో అంటే ఇంకేమీ లేదు, గుళ్ళ సంబంధించిందే ఇక్కడ. ఓకేనండి. దైవ కార్యక్రమానికి సంబంధించింది భక్తి భావంతో కూడిన ఇక్కడ పాటలు కానీ అలాగే మీరు ఏదైతే క్విజ్ పెట్టుకోవాలనుకుంటారో అది కూడా దైవానికి సంబంధించిన క్విజ్ అది పెట్టుకొని అంటే ఈ నెల రోజులు మీరు అందరూ కూడా దైవ సేవ చేస్తూ ఉపవాసాలు ఉంటూ కాస్త అలసిపోయారు. మైండ్కి కొంచెం రిలాక్స్ ఇస్తూ అలాగే
ఇలా అందరూ కలిసి ఇప్పుడు మీరు అందరు చెప్పారే ఒక్కొక్క ఇంట్లో నుంచి ఒక్కొక్క ఆహార పదార్థం తెచ్చుకొని తింటున్నామండి. ఎక్కడి నుంచి క్యాటరింగ్కి అది ఇచ్చింది కాదు, క్యాటరింగ్కి ఇచ్చింది క్యాటరింగ్ వాళ్ళు చేసింది వాళ్ళు వ్యాపార దృష్టితో చేస్తారు. ఇక్కడ మీరు మీ చేతులతో స్వయంగా చేసింది ఆ భగవంతుడికి పెట్టినంత ఆ మనసులో అలా ఫీల్ అవుతూ మీరు చేస్తారు కాబట్టి ఇలా చేసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉందన్నమా. ప్రతి ఒక్కరు కూడా మిగిలిన వాళ్ళు మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా స్ఫూర్తి పొంది ఇలాగే మంచి కార్యక్రమాలు చేస్తారని నేను ఆశిస్తున్నాను. చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ కూడా ఇలా కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మిమ్మల్ని అందరినీ చూస్తారు. ఇటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని చేసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలమ్మా, మీరు నాకు ఇలాగా అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. నేను కూడా నేటి ఒక 4 years నుంచి అనుకుంటున్నాను. ఇలా ఇంకా తక్కువ అసలు చెప్పాలంటే ఒక 100 లేడీస్ అనుకున్నాను. ఇంకా తగ్గదు కదా వాళ్ళు కూడా ఎంత స్త్రీగా ఉన్నారో అసలు ఏంటంటే డ్రెస్సింగ్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. నేను చెప్పిన నేను ఈ ఐటమ్స్ నేను ఏం చెప్తే అదే తీసుకొచ్చేవాళ్ళు, కానీ నేను తీసుకురాను నేను చెయ్యను అనేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఓకే, అందరు కూడా అన్నింటికీ రెస్పాండ్ అయ్యారు. చాలా థ్యాంక్స్ అండి. ఇలాగ చూడాలని నాకు ఎప్పటి నుంచో కాల ఈ రోజుకి నిజంగా నెరవేరింది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పాజిటివ్ థింకింగ్తో చేసే ప్రతి పని కూడా విజయం అవుతుందమ్మా. నాకు తెలిసినంత వరకు ఇదే. తప్పకుండా మీ ఈ కార్యక్రమాన్ని కూడా చక్కగా ఘన విజయం సాధించి మిగిలిన చాలామంది ఇప్పుడు రాజుల వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు కూడా అయ్యయ్యో మేము చాలా మిస్ అయిపోయాము ఇంతమంది కార్యక్రమం అనుకునే విధంగా మీరు జరిపించండి. అది నా ఛానల్లో అందరూ చూస్తారు. ఇక్కడున్న వాళ్ళే కాదు, ఇంచుమించు సుమారు నా సబ్స్క్రైబర్స్ అయితే 1500 మంది ఉన్నారు. కాకుండా కూడా చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందరూ కూడా చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనం అనుకుంటాం కాబట్టి మనం వెంటనే స్పందించి అందరూ తనని ఒక ఇదిగా తీసుకుని ఓకేనమ్మా, ఓకే. దేవి గారు అందువల్ల మీరు అంతా చేసి చక్కగా తయారై వచ్చారు. మీ మా గుడి ఆంధ్రప్రదేశ్లందరికీ మా సేవా కమిటీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మెరూన్ కలర్ కట్టుకున్న వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు సంఖ్య తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఇస్తున్నారు. ఉషా పాట పాడుతుంది, జోజుదానంద జోజమ పొందని ఉష పాడుతుంది. అది తర్వాత చూసుకోవద్దు సంగతి. మీరందరూ సరిగ్గా పడుకో పెడితే భోజనం చేసే తీసుకు పెట్టమంటారా లేదా ముందే అందరూ భోజనాలు అయ్యాక తిరిగి పెడదాం. అంతేనంటారా? భోజనాలు అయ్యాక ప్రేజ్ డిస్ట్రిబ్యూషన్ అయ్యాక కాదు. ఎందుకంటే ప్రేజ్ ప్రేజ్ లాగా వెళ్ళిపోతే కుదరదు. మీ అందరూ సఫలంగా వాడిని సత్కరించాలి కాబట్టి మీరు అందరూ ఉండాల్సింది. ఇప్పుడే పెట్టేద్దాం. అన్ని ఎప్పుడో పెట్టి లాస్ట్ సరిపోవచ్చు. పెట్టండి లీక్ అవుతుంది. బండిలో పెడతారు లీక్ అవుతుందండి. మన దేశపు మొదటి మహిళా గవర్నర్ ఎవరు? ఎవరైనా మన దేశపు మొదటి మహిళా గవర్నర్ గవర్నరా సికందర ఎవరి ఆశ్రమంలో పెరిగింది?
శకుంతల ఎవరి ఆశ్రమంలో పుట్టింది? ఎవరి ముందు చేస్తే వాళ్ళే, అందరూ చేస్తే కాదు. ఎవరి ముందు బావా శ్రీరంగంలో నిశ్చయండి ఎవరు బంగారు జింకగా మారిన రాక్షసుడు. చెప్పారు కానీ ఫస్ట్ ఎత్తిన వాళ్ళకే గిఫ్ట్ ఇస్తాము. ఫస్ట్ ఎవరైతే చెయ్యెత్తారో వాళ్ళు సమాధానం మేము చూస్తాము ఎవరు ఫస్ట్ చెయ్యి. మహాత్మా గాంధీ అసలు పేరు మన దేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి. ఎందుకంటే మీరు మహిళలు కాబట్టి మీరుగా ఛాన్స్ ఇస్తాం. మన దేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఆవిడ ఉత్తరప్రదేశ్ కూడా చేశారు. మీరు ఎవరైనా మీకు ఎవరికి తెలియకపోతే అది కొంచెం క్యాన్సిల్ అయిపోతుంది. ఎవరికి తెలియదా? నో ఆన్సర్. గవర్నర్ అమ్మా. ఎందుకంటే మీరు మహిళలు కదా, అందులో ఎక్కువ వాటి మీద కొంచెం తయారు చేయడం జరిగింది. ఎందుకంటే మీరు అందరూ ఇప్పుడు 25 క్వశ్చన్లు 20 ఎప్పుడైతే కాకపోతే ఇటువంటి కొద్దిగా కఠినమైన పెట్టలేదు అనుకోండి, ప్రైజ్ అందరికి ఇవ్వాలని. అందుకన్నమాట మేము కూడా కొద్దిగా కన్నింగ్ చేసి పెట్టాను. సుచేత కృపాలి 1963 ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు. తిరుపతి ఏ జిల్లాలో ఉందన్నారు? చిత్తూరు అని అనేక మంది ఓహో చెప్పేశారు. చిత్తూరు చిత్తూరు అని. చిత్తూరు జిల్లాలో ఉంది. వేదవ్యాసుడు ఎవరి కుమారుడు? వేదవ్యాసుడు ఎవరి కుమారుడు? ఎవరికైనా తెలిస్తే చేయొద్దండి. వేదవ్యాసుడు మహాభారతాన్ని రాసినటువంటి వేదవ్యాసుడు ఎవరి కుమారుడు? ఎవరికి తెలియదా? రైట్ ఆన్సర్. దేశపు మొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు? మీకు లేదు, నో ఛాన్స్. ఒకసారి చెప్పిన వాళ్ళకి రెండో ఛాన్స్ లేదు. ఒక ప్రైజ్ వస్తే రెండోది ఇవ్వం. ఎప్పుడూ చెప్పకూడదు. మీకు ప్రైజ్ ఏంటంటే రాష్ట్రపతి మీరేం చెప్పారు? చిత్తూరు జిల్లా తప్పు. రాష్ట్రపతి మరి గట్టిగా చెప్పిన మీరు ఆన్సర్ చెప్పామని లాగేస్తాను. మహాభారతాన్ని రాయడానికి వేదవ్యాసుడికి సహకరించింది ఎవరు? నేను చెప్పలేదు. మీకు వచ్చింది ప్రైజ్ వచ్చిందా? మీ పేరు? శాంతి దినోత్సవం. శాంతి దినోత్సవం. శాంతి కావాలన్నప్పుడు శాంతి కావాలన్నప్పుడు ఎవరు చేయలేదా? ఎవరు సెలవు చేయలేదా? అందుకా ఓకే ఓకే. నువ్వు చెప్పన్నా. సెప్టెంబర్ 19. పరశురాముడు మీరు కూడా చూస్తుంది. ఎవరు చూడమని పరశురాముడు విష్ణుమూర్తి యొక్క ఎన్నో అవతారం?
పరశురాముడు విష్ణుమూర్తి యొక్క యజ్ఞావతారం. రామాంతం ఫస్ట్ క్వశ్చన్ తర్వాత అడగాల్సి వస్తుంది. దశరథ మహారాజు తల్లిదండ్రులు ఎవరు? రామాయణం మన బాగా చదివి ఉంటారు కదా, మీరు చెప్పకూడదు. ఎవరు చెప్పకపోతే మిమ్మల్ని అడుగుతాను. దశరథ మహారాజు తల్లిదండ్రులు ఎవరు? ఎందుకంటే రాముడు తల్లిదండ్రులు అంటే అందరూ చెప్పేస్తారు, మీ అందరూ చెప్పేస్తారు. అందరూ కొద్దిగా మాట్లాడమ్మా. ఎవరు తెలీదా? ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు ఏంటి మీకు? వాళ్ళ పేరు మాట్లాడండి. వెరీ గుడ్. మణికర్ణిక భాగవతాన్ని తెలుగులో రాసిన కవి. మీ పేరు? ముఖ్యమంత్రి ఎవరు? లేకపోతే గాయత్రి కొడుతుంది కూడా. కాకపోతే గాయత్రికి భీష్మాచార్యుడు అసలు పేరు ఏంటి? భీష్మాచార్యుడు అసలు పేరు ఏంటి? మీరంటే రామాయణం కాదు, అది తప్పదు. గంగాదేవి కొడుకు ప్రపంచంలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? ప్రపంచంలో, మన దేశంలో తక్కువ చెప్పేస్తారు కాదు, ప్రపంచంలో మొట్టమొదటి మహిళా ప్రధాని పక్క దేశానికే చేసింది ఆవిడ. మన పక్క దేశానికి, మన ఆనుకున్న దేశానికే చేసింది ఆవిడ. దేశం అమ్మా మొట్టమొదటి కరెక్టే, దేశం కరెక్టే, కానీ పేరు కావాలి. చెప్పినా పేరు ఒక రక్క కావాలి. పేరు వచ్చింది శ్రీలంక ఆవిడ. శ్రీలంక సిరిమాలో బండారు నాయకే. మా ప్రపంచంలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి సిరిమాలో బండారు నాయకే. ఆవిడ శ్రీలంక ప్రధానంగా చేసింది. ప్రధానమంత్రి ఎవరు? వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. అలాగే ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్, అందరికీ తెలిసిందే. మరి తర్వాత మనం సినిమా చూస్తాం, రామాయణ సినిమా చూస్తాం, భారత సినిమా చూస్తాం, రామాయణ రకరకాల సినిమాలు తీసారు, అవన్నీ చూస్తాం. మరి మనం చెప్పడానికి కలగదు. చెప్పరు బాబా. రామాయణాన్ని రాసిన కవి ఎవరు? రామాయణాన్ని రాసిన కాశీ రాష్ట్రంలో ఉంది. చూడండి ఒకసారి. పాండవులు అజ్ఞాతవాసం ఎన్ని సంవత్సరాలు చేశారు? వచ్చింది కదా పేజ్. మీ పేరు? రాధిక. పాండవులు వనవాసాన్ని 13 సంవత్సరాలు చేశారు, కానీ అజ్ఞాతవాసం 1 సంవత్సరం వికటరాజు కొలువులో చేశారు. మనం ఎన్నిసార్లు చూసుంటాం సినిమా? రాధికా గారు ఇలా ఒకసారి నక్కలసారి సినిమాలో చూపిస్తాడు, పాండవులు అన్నింటిలో చూపిస్తాడు. అంటే మరి ఇదే చెప్పలేదు.
కంగారు పడిపోతాను, ఇంకేం లేదు. మీకు తెలిసినవి తెలియని ఏం కాదు, మీకు తెలిసినవే తెలియని ఏం కాదు. కాకపోతే నేను కంగారు పడిపోతాను కాదండి. ద్రోణాచార్యుని కుమారుడి పేరు ఏం పేరు? నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పరమశివుడు తన 3వ కంటితో ఎవరిని భస్మం చేశాడు? మీరు ఇంకోసారి చెప్తే మీ ప్రైజ్ క్యాన్సిల్. ఇంకా బహుమానం లేదు. రావణాసురుడు అసలు రావణ బ్రహ్మ అసలు పేరు ఏంటి? రావణాసురుడు అసలు పేరు అదే రావణ బ్రహ్మ రావణాసురుడి పేరు. దానికి అసలు పేరు ఒకటి ఉంది, దశగ్రీవుడు, దశకంఠుడు. దశగ్రీవుడు, దశకంఠుడు.